మన బాలు వచ్చేసారు వేదిక మీదకి. సో కెన్ వి హావ్ అ బాలు? ఓకే. వచ్చేసిన పెద్దలందరికీ, మా డాడీ సాయి కుమార్ గారికి, రవికిషన్ గారికి, అండ్ మై ఫ్రెండ్స్ వెన్నెల్ కిషోర్ అన్న, సత్యం రాజేష్ అన్న, ప్రభాసీర్ అన్న, కబీర్, అండ్ మిగతా మా వెరీ ఇంపార్టెంట్ గెస్ట్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు, అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ మీ అందరి సపోర్ట్ వల్ల ఇంత పెద్ద సక్సెస్ అయింది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాలో నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది మా ప్రొడ్యూసర్స్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. వాళ్ళ సపోర్ట్ వల్లే ఇవాళ ఈ సినిమా ఇంత బాగా గ్రాండ్గా తీయగలిగాం. అండ్ వాళ్ళ సబ్జెక్ట్ నమ్మి ఎంతో సపోర్ట్ చేసి అండ్ ఎంతో నమ్మి అనిల్ అన్నని, నన్ను, మా క్రూ మెంబర్స్ అండ్ కాస్ట్ మెంబర్స్ అందరిని నమ్మి తీశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పృథ్వీ గారా? అలాగే ఎస్, మా పృథ్వీ గారిని కూడా నమ్మి. సో అలాగే మా అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ బాలు అనే క్యారెక్టర్ని ప్లే చేయడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఆల్మోస్ట్ స్క్రీన్ మీద నన్ను అందరూ బాగా చేశారని చెప్పి నాకు చెప్తున్నారంటే బేసిక్లీ నాకు ఇదంతా అనిల్ అన్న వాళ్ళే. హీస్ గివెన్ మీ సో మచ్ ఇన్పుట్ అండి ఆ క్యారెక్టర్కి. అండ్ ఎంత ఇన్పుట్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ నాకు డాడీకి ఒక చిన్న సీన్ ఉందండి ఫస్ట్ హాఫ్లో, ఏటీఎంలో సీన్. ఆయన మారిపోయారని చెప్పడానికి ఇద్దరం ఎంత ఫీల్ అయిపోయామంటేనండి, ఆల్మోస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను యూజువలీ గ్లిసరిన్ వాడతారు, ఇద్దరం వాడలా. ఇద్దరికి ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసి ఐ ఫెల్ట్ అ జెన్యున్ ఎమోషన్ ఆఫ్ అ ఫాదర్ అండ్ సన్ బిట్వీన్ మీ అండ్ మై డాడ్. అంత నేను జెన్యున్గా ఫీల్ అయ్యి ఆ సీన్ చేశానండి. అండ్ ఆ చేసినప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత సీనియర్ ఆర్టిస్ట్, హీ కెన్ సింప్లీ నన్ను డామినేట్ చేసి పక్కన తోసేయచ్చు, అలా చేయలేదు. హీ ఆల్సో ఫెల్ట్ లైక్ ఐఎమ్ హిస్ సన్. సో అందుకనే అంత ఇదిగా ఫీల్ అయ్యి ఆయన చేయగలిగితే అంత పండింది సీన్. అండ్ ఆల్సో దిస్ ఫెలో ఎంత అల్లరి చేస్తాడో టేక్కి అంత షార్ప్గా యాక్ట్ చేస్తాడండి. అండ్ అనిల్ అన్నకి బాగా టార్చర్ చూపించాడు అసలు. మికేల్ లాస్ట్ షాట్, మికేల్ ఇఫ్ యూ వోంట్ డూ ఐ డూ ప్యాకప్ అని చెప్పి ఎన్నిసార్లు బెదిరించినా వీళ్ళు ఆ షాట్కి ఆడు కరెక్ట్గా పర్ఫామ్ చేసి, నేను కొన్నిసార్లు మిస్ అయిపోయాను, అంటే ఇది చేయట్లే అని చెప్పేసి చిన్న ఇది, బట్ ఆ షాట్కి అది చేసినట్టు నా రియాక్షన్ లేట్ అయిపోయేది. సో నా కోసం చెప్పి మళ్ళీ ఇది చేసేవాడు. సో అంత బాగా చేశాడు. సో బేసిక్లీ ద కెమిస్ట్రీ బిట్వీన్ మీ అండ్ హిమ్ అండ్ మీ అండ్ మై డాడ్ పండింది, ఎందుకంటే మాకు అందరికి కనెక్షన్ వచ్చింది. అండ్ అలాగే సినిమాలో ఫస్ట్ హాఫ్లో బాగా మెన్షన్ చేసుకోవాల్సిందంటే బెల్లం శ్రీదేవి అండ్ వెన్నెల్ కిషోర్ అన్న ట్రాక్. వాళ్ళిద్దరికిద్దరు బేసిక్లీ హీరోయిన్కి కెమిస్ట్రీ ఉండాలి, బట్ ఇక్కడ వెన్నెల్ కిషోర్ గారికి బెల్లం శ్రీదేవి గారికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అండ్ అది బేసిక్లీ అది వెన్నెల్ కిషోర్ అన్న హీరో బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన తెలిసి అండ్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, యూజువలీ అన్న ఎప్పుడు అంటూ ఉంటాను, నేను భుజం ఇచ్చి ఇలా అయిపోయింది, సడన్గా ఇలా లేపారనమాట ఆయన భుజం లేపేసరికి ఆ కెమిస్ట్రీ అలా వర్కౌట్ అయిందనమాట. అండ్ సీరియస్లీ రాశి, యూ డన్ అ సూపర్బ్ జాబ్. ఎందుకంటే అమ్మాయి యూజువలీ కామెడీ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ అండి. ఎమోషనల్ సీన్స్ ఏమైనా కానీ కొద్దిగా ఈజీయే కానీ, బట్ కామెడీ సీన్స్ చేయడం చాలా ఒక టఫ్ టాస్క్. అండ్ రాశి, యూ డన్ అ ఫ్యాబులస్ జాబ్ అండ్ ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ whenever it happens. అండ్ నాతో పాటు ఇంకో క్యారెక్టర్ ఉన్నారండి, నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు. దాంట్లో మెన్షన్ చేయాల్సింది వచ్చేసి సత్యం రాజేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు కొన్నిసార్లు నాకు రోల్ అయిపోతూ ఉండేది డైలాగు, అండ్ అన్నేమో ఏ డోంట్ వరీ నాకు సేమ్ ప్రాబ్లం తేజ్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నా ఫస్ట్ మూవీ నుంచి నాతో పాటు ఇద్దరు క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతూనే ఉన్నారండి, ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళిద్దరు వచ్చేసి ప్రభాసీన్ అన్న అండ్ రఘుబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు నాకు ఫస్ట్ మూవీలో నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, నా బాడీ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ కొంత ఫ్రీగా నేను చేయగలిగింది కారణం వచ్చేసి వాళ్ళిద్దరే. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ దే సపోర్టెడ్ మీ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
అండ్ షుడ్ స్పెషలీ మెన్షన్ సాయి కుమార్ గారు. అండ్ బికాజ్ నాకు సీన్స్ చేసేటప్పుడు హీస్ గివెన్ లాట్ ఆఫ్ సపోర్ట్. ఆయన చెప్తా ఉండేవారు ఆయన డబ్బింగ్ చేసినప్పుడు ఎలాగుండేది ఏంటి అని, ఎస్పెషలీ డ్యూరింగ్ హాస్పిటల్ సీన్ సార్. మీరు రాజేంద్ర సార్ ఎన్లైటన్ మీ అ లాట్ అబౌట్ హౌ ద ఇండస్ట్రీ వాజ్ అండ్ హౌ ద ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది రవికిషన్ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ సార్. ఇన్ ద సెన్స్, आफ्टर योर एक्सीडेंट, आफ्टर आई स्पोक टू यू सर, यू सेड अब मैं आऊँगा, मुझे भगवान ने दूसरा जन्म दिया है, इस जन्म में भी मैं प्रूव करूँगा. सर, that word sir, after that accident, I was like I'm out of words. I've been inspired so much by those words because you have not given up on your life and you have said I'm going to come back again. Thank you so much sir. That's really inspiring for young actors like us. Because for us it's like, okay, action over here, though, you know, we'll take rest for a month or so. But you, sir, within 20 days you're back on set, you're doing action, you're doing scenes, you're doing comedy, sir. Hats off to you, sir. Thank you so much. And in the same way, one of the most stylish villains that I've ever worked with, Kabir, sir. Sir, Kabir, you looked so nice on the screen. You were looking menacing, you're looking tough, you're looking like a proper villain, but off screen you're a sweetheart. You've been such a nice friend. Thank you so much, and looking forward to working with you again. And especially we should mention house scenes lo andaru ladies andaru and alage Suresh garu illandartho nenu mention cheyali. Thank you so much for your support. And and ping pong and inkokalu mention cheyalsindi Sesh garu. Sir, జెన్నీ క్యారెక్టర్ అసలు దాగుడు మూత దండాగూర ఆటలు అప్పుడు ఎంత అయితే ఎంజాయ్ చేశారో, నేను మా ఫ్రెండ్స్ అందరు కానీ మా జనాలు కానీ ఆడియన్సెస్ కానీ మా మదర్ అందరూ తెగ ఎంజాయ్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్టర్స్లో మరి మెన్షన్ చేయాల్సింది పోసాని గారి గురించి శ్రీనివాస్ రెడ్డి గారు. సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళు క్యారీ చేశారండి ఎంటర్టైన్మెంట్తో. సో వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అండ్ అలాగే టెక్నీషియన్స్ మా కెమెరామ్యాన్ సాయి శ్రీరామ్ గారు అదర్ కొట్టేశారు. అసలు ఎక్కడ ఏ ఫ్రేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనిల్ అన్న ఎంత టైం ఇవ్వకపోయినా కానీ హీ మేడ్ షూర్ హీ గేవ్ ద బెస్ట్ ఫర్ అస్ అండి. అండ్ నాకు ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే నాకు కొద్దిగా గుడ్ లుక్స్ గురించి షుడ్ రియలీ థ్యాంక్ హిమ్. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు ఈస్ గివెన్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అండి. మ్యూజికే కాదు, ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్స్కో అయితే అదర్ కొట్టేశారు. ఎస్పెషలీ క్లైమాక్స్ ఫైట్ విషయంలో వాళ్ళకి ఇచ్చిన బిల్డప్కి నాకే గూస్ బంప్స్ వచ్చేసాయి అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ స్పెషల్ మెన్షన్ టెక్నీషియన్స్ విషయంలో అంటే మా ఫైట్ మాస్టర్ గింబల్ వెంకట్ మాస్టర్. నాకు సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్తో నాకు బాగా పరిచయం అయ్యారండి. బికమ్ అ వెరీ క్లోజ్ మాస్టర్. నాకు బాగా ఇష్టమైన మాస్టర్ నాకు వెంకట్ మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ అలాగే నేను ఐ హ్యావ్ టు మొత్తం సినిమాలో చూసుకుంటే స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఫిజికలీ ఛాలెంజ్డ్ ఫైట్ సీక్వెన్స్లో 6 గురించి అండి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. ఎండ ఆ రోజు సీక్వెన్సెస్ టైంలో 1 వీక్ షూట్ చేసామండి. ఎండ మాడిపోతుంది, అసలు మేమే కూర్చోలేకపోతున్నాం. అటువంటిది వీళ్ళు దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎంత వేడిగా ఉందని పట్టించుకోలేదు. షార్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చామా, డైరెక్టర్ గారు హ్యాపీ అయ్యారా, ఫైట్ మాస్టర్ హ్యాపీ అయ్యారా, అంతవరకు చేస్తూనే ఉన్నారండి. వాళ్ళ ఎనర్జీస్కి, వాళ్ళ పవర్కి, వాళ్ళ పవర్ ఆఫ్ విల్కి అండ్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఐ రియలీ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ సో మచ్. ఎందుకంటే ఈ సక్సెస్ మా సక్సెస్ కాదండి, వాళ్ళ సక్సెస్ అండి. ఇట్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ దెమ్ ఇంత పెద్ద సక్సెస్ అయింది సినిమా. సో ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళందరికీ అండ్ మై ఫ్రెండ్ ఆర్నాల్డ్కి అండ్ ది అదర్ మెంబర్స్కి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసి ఇంత మాకు ప్రొడ్యూసర్స్కి ఇంత హ్యాపీనెస్ ఇచ్చింది, కానీ మాకు ఆర్టిస్ట్కి ఇంత హ్యాపీనెస్ ఇచ్చింది అభిమానులందరికీ, మెగా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెగా అభిమానులు అసలు మాకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చినందుకు నేను అసలు ఆనందాన్ని నేను ఎన్నిసార్లు వ్యక్తం చేసుకున్నది సరిపోదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీడియా వారికి అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.